తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3-4 వచనాలు కలిపి ఉన్నాయి. ఎవరైనా చదవండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఎప్పుడూను హెచ్చరించుచున్నాను. ఆగుతాం. నిజాయితీగా ఒప్పుకోండి, చదివింది మనకేమన్నా అర్థమైందా? ఏం అర్థం అవ్వలేదు. ఏదన్నా బైబిల్లోకి వచ్చినాన్ని మనం చదివినప్పుడు దానికి ఒక సందర్భం ఉంటుంది. దాన్ని థియలాజికల్గా టెక్స్ట్ అంటారు. దాన్ని సందర్భం అంటే మీకు చెప్పాను అంతకుముందు, ఎక్కడ జరిగింది కదా, ఒకసారి జ్ఞాపకం చేస్తాను వినండి. 31కి వాగ్దాన కార్డులు తీసుకుంటాం. ఆ కార్డ్స్ తీసుకుని దాని లైసెన్స్ మాదిరి ఫీల్ అయ్యి ఏడాదంతా దాని వైపు చూసి మురిసిపోతారు. నేను 31కి ఆ వాగ్దాన కార్డులు తీసుకోవద్దంటలేదు, వాగ్దాన కార్డులకి నేను వ్యతిరేకం కాదు. కానీ తీసుకోండి. ప్రతి రెఫరెన్స్ అధ్యాయానికి ఒక పుస్తకం ఉంటుంది, పుస్తకానికి ఒక రచయిత ఉంటాడు, రచయిత గుండెల్లో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశంలో నుంచి ఆ వచనాన్ని చదివితే దాన్ని టెక్స్ట్ అంటారు. అలా చదివి దాన్ని అర్థం చేసుకో. మీకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. 31కి చర్చిలు చాలా బిజీగా ఉంటాయి. ఎందుకు? భక్తులందరూ 31కి వస్తారు. అందుకే చూడండి, కుర్చీలు పెంచుతారు, టెంట్లు వేస్తారు, సైజులు పెంచుతారు. ఎందుకు? ఆ రోజు పడాకాన ఉంటుంది, లవ్ ఫీస్ట్, ప్రేమ విందు, కక్కమొక్కడొక్క ఉంటాయి. ఆ రోజు పండగ బతులు వస్తారు. వచ్చిన వాళ్ళందరూ విచిత్రమైన ప్రార్థన చేస్తారు. ఈ ఏడాదంతా గాలి తిరిగాం, అయినను నీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడు. మళ్ళీ మేము గాలి తిరుగుతాం, మళ్ళీ ఈ పండగ భక్తులు మమ్మల్ని కాపాడు. దానికి మాకు బేస్గా, ఎవిడెన్స్గా మాకు ఏదైనా భరోసా ఇవ్వు. ఆ భరోసా చెప్పండి, కార్డు ఇవ్వు అన్నట్టు వస్తారు. ఆ వచ్చిన వారు తీసుకుంటారు. అయితే పాస్టర్ గారికి చాలా పనులు ఉంటాయి ఆ టైంలో. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు, ప్రేయర్ చేయాలి, వాళ్ళు కూడా సంఘానికి వచ్చేలాగా వాళ్ళు మోటివేషన్ చేయాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు, యవ్వనస్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, సంసారం చేసే వాళ్ళు ఉంటారు, సంసారానికి సిద్ధమైన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ ఒక ఆర్డర్లో నడిపించాల్సిన బాధ్యత కాపరికి ఉంటుంది. ఇంత వర్క్లో ఉంటాడు. ఆ వర్క్లు ఉండడం కాదు, మళ్ళీ వాళ్ళకి సాయంత్రం ఒక మంచి భోజనం పెట్టాలి. ఆ భోజనం పెట్టాలంటే మార్కెట్కి పోవాలి, మార్కెట్కి పోయి ఆ మార్కెటింగ్ అంతా చేసి రావాలి. ఈ లెక్కలన్నీ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పాస్టర్ గారు. ఇలాంటి అడావుడిగా బిజీగా తిరుగుతున్న పాస్టర్ గారికి వాగ్దానం కార్డులు ముందుగానే రెడీ చేసుకుని, ఆడవారి కార్డులు ఆడవారికి, మగవారికి పెట్టేసి సిద్ధపరిచి పాస్టర్ గారు ఒక కుర్రోడికి ఇచ్చాడు. ఆ కుర్రోడు చర్చిలో కంగారు తిరుగుతాడు. ఎందుకంటే కొంతమంది చర్చిలో అదో రకమైన కుర్రోళ్ళు ఉంటారు, కంగారు తిరుగుతుంటారు. చూసారా? వాక్యం వినరాలు, ఎదుంగి సబంతీడి భుజాల మీద ఉన్నట్టే యాక్టింగ్, అదో రకం ఉంటారు. చాలా చేతిలో బైబిల్ ఉండదు. ఇక్కడ ఎవరినది వెళ్ళండి, వాటి చేతిలో బైబిల్ ఉండదు. ప్రతి చర్చలు ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. కాకపోతే వాళ్ళ ఉత్సాహం వాక్యానుసారంగా ఉండదు. అడావుడిగా తిరుగుతారు. అలా తిరుగుతారు. ఆడిని పిలిచి, అరే ఈడు యాక్టివ్గా ఉన్నాడని చెప్పారు, జాగ్రత్త, సాయంత్రం కార్డులు అడుగుతాను, మార్కెట్కి వెళ్తాను, వచ్చిన తర్వాత నాకు ఇచ్చారంటే. అలాగే పాస్టర్ గారు అనగా ఈ అడావుడి గాడి కంగారు గాడు ఏం చేశాడంటే అవి కలిపేశాడు. ఆడోళ్ళ కార్డులు, మగోళ్ళ కార్డులు కలిపేశాడు. ఆ మొక్క పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు ఈ కంగారుని చి అంటాడని చెప్పలేదు, దాసిస్తాడు. పాస్టర్ గారికి ఆ విషయం తెలియదు. ప్రేయర్ అయిపోయింది, లైన్గా వస్తున్నారు, 1 by 1 అందరికి ఇచ్చేస్తున్నారు. అందరికి ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళ కార్డులు వీళ్ళ కార్డులు వాళ్ళకి కలిసిపోయాయి. మొగోళ్ళ కార్డులు ఆడవాళ్ళ కార్డులు ఉంటాయి కదండి, కలిసిపోయింది. మొక్కడికి చెప్పలేదు, పాస్టర్ గారికి చెప్పలేదు. వీడు కలిపేసి ఇచ్చేసి ఈయన తెలియకుండా బంద్ చేస్తున్నాడు. అందులో ఒక మక్కరు కొడుకు ఇలా కార్డు వచ్చింది, ఆ కార్డులో ఇలా ఉంది, వచ్చే ఏడాదికి గర్భవతి అవుతావా? అవుతాడా? చస్తాడు ఎదవ, అవుతాడా? నేను అడుగుతున్నాను. మరి ఇప్పుడు ఆ రిఫరెన్స్ వాడు ఎలా అప్లై చేసుకోవాలి? అసాధ్యము. ఆడికి ఇంకా పెళ్ళి లేదు, పెటాకులు లేదు. ఇవాడు వచ్చే ఏడాదికి ఆడెలాగవుతాడు గర్భవతి?
అందుకే దాన్ని టెక్స్ట్ అంటారు. ఆ మాట ఎక్కడది? ఆది కాండంలోది. ఎవరికి చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అబ్రహాం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళకి బిడ్డలు ఆలస్యమయ్యారు. ఎవరికి చెప్పిన మాట? శారమ్మకి చెప్పిన మాట. దాన్నే టెక్స్ట్ అంటారు, సందర్భము అంటారు. ఇలా సందర్భానుసారంగా వాక్యం చదివితే విషయ పరిజ్ఞానం మనకు అర్థమవుద్ది. అప్పుడు దేవుడు వాక్యంలో నుంచి మనతో చెప్పండి మాట్లాడతాడు. వాగ్దాన కార్డులు తీసుకోండి, వెళ్ళిన తర్వాత రెఫరెన్స్ ఎక్కడితో ధ్యానించండి. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో ధ్యానించి ఆ అధ్యాయంలో ఉన్న సారాన్ని మీరు తీసుకోండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. అదంతా గాలి కుదిరే చదువుతుంటే అలా. అందుకే ఇప్పుడు చదివాం. ఏంటి సందర్భం? దీనికి ఒక సందర్భం ఉంది. ఏంటి సందర్భం చెబుతున్నాడు చూడండి. నేను మాసిదోనియాకు వెళ్తుండగా. నేనంటే ఎవరు? పౌలు. ఎవరికి చెప్తున్నాడు? తిమోతికి. ఎందుకు చెప్తున్నాడు? ఏదో ఒక పెద్ద విషయమే ఉందని చెప్తున్నాడు. ఏ విషయం మీద లెటర్ రాస్తే? ఇది ఒక పర్సనల్ లెటర్ అంటారు. ఇది సంఘానికి, కాపర్లకి, యవనస్తులకి, సంసారులకి, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన ఒక లెసన్స్ నేర్పించడానికి ఒక లెటర్ రాశాడు పౌలు గారు. ఆ రోజు ఆ సంఘాన్ని హెచ్చరించడానికి ఆయన రాసిన ఆ పత్రికలో ఇది ఒక ప్రత్యేకమైన పత్రిక. ఒక ముఖ్యమైన ప్రాజెక్టు మీద తిమోతికి కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నాడు. ఇది సందర్భం. ఏం చెబుతున్నాడు? నువ్వు ఎపిఎస్సిలో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నావు. నువ్వు ఎక్కడ ఉండాలి? ఎపిఎస్సిలో ఉండు. నువ్వు ఎక్కడ ఉండాలి? ఎపిఎస్సిలో ఉండు. ఎందుకు ఎపిఎస్సి టౌన్లో ఉండిపోమంటున్నాడు? ఎప్పుడైనా మీరు గమనించండి, పౌలు పత్రికల్లో ఏ విషయాలైనా మీకు త్వరగా అర్థం కావాలంటే దీని లింక్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. చెబితే ఫ్రై చేస్తా అని చెప్పండి. మొదటి బహుమానం 1000 రూపాయలు చెప్పండి. ఏ పత్రిక అయినా అర్థం కావాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, చరిత్ర, నేపథ్యం. దీనికి ఒక లింక్ డాక్యుమెంట్ ఉంటుంది. అంటే ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఏ పత్రిక మీకు అర్థం కావాలన్నా దీని బేస్ ఎక్కడ ఉంటుందంటే అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఎక్కడుంటుంది? అపోస్తులు. అంటే ఎపిఎస్సిలో సంఘం ఎలా వచ్చింది, ఎపిఎస్సి అంటే ఏంటి, ఏ టైంలో పౌలు గారు అక్కడికి వెళ్ళారు, ఈ కథాంశం అంతా తెలియాలంటే దీని లింక్ ఎక్కడ ఉంటుంది అన్నమాట? అపోస్తుల కార్యంలో ఉంటుంది. టైం తక్కువ ఉంది కనుక మీకు టూకీగా చెప్తున్నాను. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడుంటుంది? 19వ అధ్యాయం. ఏముంటుంది ఆ సందర్భంలో నేను చెప్తాను వినండి. ఏముంటుందంటే ఒక పెద్ద వ్యాపారం జరుగుతుంది అక్కడ. ఎవరి పేరు మీద వ్యాపారం జరుగుతుంది? అక్కడ ఒక పెద్ద దేవత ఉంది. ఆ దేవత పేరు డయానా, తెలుగులో అర్తిమీదేవి. ఏంటట? అర్తిమీదేవి, మహాదేవి అని ఫేమస్ గాడ్ ఆవిడ. చదువుకున్న వారు ఎవరైనా ఉంటే స్టాండర్డ్ జీకే మీద అవగాహన ఉంటే మీకు తెలియాలి. ఓల్డ్ 7 వండర్స్, న్యూ 7 వండర్స్ అని ఉన్నాయి, తెలుసు కదా. పాత 7 వింతలు, కొత్త 7 వింతలు. పాతవి, కొత్తవి. పాత 7 వింతల్లో ఒక వింత ఏంటో తెలుసా? డయానా టెంపుల్. మీరు కావాలంటే చదువుకోండి. ఏ డయానా? బైబిల్లో రాశాడే అర్తిమీదేవి యొక్క గుడి ఒక వింత. దాని కట్టడం కానీ, దాని స్తంభాలు కానీ, ఆ దేవత బొమ్మ కూర్చున్న విధానం కానీ ప్రజలకు ఒక వింత. ఎలాగూ గుడి కట్టడం వింతగా ఉంది కనుక ప్రజలు మెల్లమెల్లగా నమ్మకాలు పెంచుకున్నారు. నమ్మకాల వెనకాల కథలు పుట్టించారు. కథల వెనకాల రాక పెరిగింది. ఏమన్నారు? పిల్లలు పుట్టాలనుకుంటున్నారా? అయితే అమ్మవారిని దర్శించండి అన్నారు. పంట పొలం దిగుబడి బాగా రావాలనుకుంటున్నారు? అర్తిమీదేవి గుడికి రండి. టాక్స్ ఆ రోజు. పిల్లలు పుట్టాలన్నా, పంటలు పండాలన్నా, కడుపులు నిండాలన్నా, ఆరోగ్యాలు రావాలన్నా, ఆర్థిక అభివృద్ధి పెరగాలన్నా, వ్యాపారాలు అభివృద్ధి పొందాలన్నా అన్నిటికీ ఒకటే ఆన్సర్ చెప్పండి. అర్తిమీదేవి గుడి. అర్తిమీదేవి గుడి. అమ్మవారిని దర్శించుకున్నా, గుడిని దర్శించుకున్నా దీవెనలే దీవెనలు. ఆపద మొక్కుల దేవత ఆ రోజుల్లో ఎవరు? అర్తిమీదేవి. అలా నమ్ముతున్నారు. జరుగుతున్న తర్వాత విషయం. అలా నమ్ముతున్నారు. అలా నమ్ముతున్నప్పుడు పబ్లిక్ ఎలాంటి వాళ్ళు? ఇదిగో అంటే అదుగో అంటారు, ఇదిగో పులంటే అదిగో తోకంటారు. ఇంకో అడిగేసి రాత్రి మా బాత్రూమ్ తిరిగింది అంటాడు. జనాల్లో టాక్ ఎక్కువైపోయింది. ఇదిగో 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 నాకు జరిగింది మంచి, నాకు జరిగింది మంచి, అక్కడికి వెళ్ళాక నాకు జరిగింది మంచి, నాకు జరిగింది మంచి. మంచి జరిగిందన్న టాక్ జరిగినా జరగకపోయినా ఈ పుక్కుడి పురాణంలాగా ఇది పాకేసింది. ఎప్పుడైతే పాకేసిందో జనాలు పెరిగిపోయారు. జనాలు స్వదేశీయులు వస్తున్నారు, విదేశీయులు వస్తున్నారు, స్వదేశీయులు వస్తున్నారు, గుడికి జనాభా తండోపతండాలుగా వస్తున్నారు. ఇలా జనాలు తండోపతండాలుగా ఎప్పుడైతే వస్తున్నారో, జనాలు ఎప్పుడైతే గుడికి ఎక్కువ
ఎక్కువగా వస్తారో ఖజానా పెరుగుద్ది. పెరగదా? ఖజానా పెరిగింది. ఖజానా పెరగడమే కాదు, మతముతో, బాగా వినాలి, మతముతో వ్యాపారం కలిసి అడుగులేస్తే మతము వ్యాపారం కొత్త రాజకీయాన్ని తెర మీదకి తీసుకొచ్చాయి. మాటలు అర్థమవుతున్నాయి లేదు? అంటే మతము వ్యాపారం మారింది, మతము వ్యాపారం అనే రంగు పూసుకుంది. మతముతో వ్యాపారం కలిసి అడుగులేస్తుంది. ఎలా అడుగులేస్తుంది? గుడి ఉంది, గుడి దగ్గరికి జనాలు వస్తున్నారు, లోపల ఉండి నిండుతుంది. ఉండి నిండమే కాదు, ఈ గుడికి దేవుడి మాన్యాలు ఉంటాయిగా, ఆ దేవుడి మాన్యాలు అన్నీ పెట్టుకున్న వీళ్ళకి అర్తిమీదేవి గుడి, ఆ గుడి ఆవరణంలో ఏం చేశారంటే దుకాణాలు పెట్టారు, కొత్త కొత్త దుకాణాలు. ఏం దుకాణాలంటే చిన్న ఎండుగుళ్ళు, అంటే గోల్డ్ స్మిత్ అంటారు వాటిని, అంటే కంసాలు. వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఎండుగుళ్ళు, అక్కడ ఒక వ్యాపారం, ఇక్కడ ఒక దుకాణం, ఇక్కడ ఒక దుకాణం. మీరు ఎప్పుడైనా గోల్డ్ షాపులకు వెళ్ళారా? లైన్గా ఉంటాయి చూసారా? అలాంటి వ్యాపారాల దుకాణాలు పెట్టారంట. ఇవన్నీ ఏం చేస్తారంటే ఎండుతో గుడి చేస్తారు. ఏ గుడి? అర్తిమీదేవి గుడి ఎలా ఉంటుందో చెప్పండి, సేమ్ అలాగే గుడి చేస్తారు. ఎందుకు? ఆ గుడి దేనికి? గుడికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు ఒట్టిగా వెళ్ళక ఆ చేతులతో ఒక నమ్మకాన్ని పట్టుకెళ్తారు. ఆ నమ్మకానికి చిహ్నం చెప్పండి, చిన్న ఎండుగుడి. ఇప్పుడు కూడా మీరు చూడండి, మనోళ్ళు కూడా తయారయ్యారు. మీ ఇక్కడ ఉందిగా, మనోళ్ళు కూడా తయారయ్యారు. కడియాలు వేస్తున్నారు, మెల్లో పూసల దండలు వేస్తున్నారు, ఏసుమాలు అంటున్నారు, ఆ మాలు అంటున్నారు, ఏవేవో చేస్తున్నారు. దేనికిరా కడియమంటే తాగను అన్నాడట. మరి తాగేసా కదరంటే తీస్తాను ఇందాకే అన్నాడంట. మరి ఎప్పుడు వేస్తారంటే అయిపోయి వేస్తాను మళ్ళీ అన్నాడంట. ఇవన్నీ బయట ప్రాక్టీస్లు. అందుకే చూడండి, ఎక్కడికి పోయినా, ఏ పుణ్యక్షేత్రాలకు పోయినా అక్కడి నుంచి దండో, చెప్పండి, ఏదో ఒక జపమాలో, చేతికి రింగో ఏదో ఒకటి తెచ్చుకుంటారు. ఎందుకు? అదొక సైన్. కనీసం దేవుడు బొమ్మ అయినా తెచ్చి ఇంట్లో పెడతారు. నేను మారక ముందు మా చిన్నప్పుడు మా అమ్మమ్మలో, నానమ్మలో, మా అత్తలు వీళ్ళందరూ ఏదో గుడికి వెళ్ళడం, ఏదో బొమ్మ తేవడం, ఏదో గుడికి వెళ్ళడం, ఏదో బొమ్మ తేవడం, ఏదో గుడి. మా ఇంటి నిండా అటకుంటా చూసారు, అన్ని బొమ్మలే, ఇవన్నీ ఉండేది. అదొక నమ్మకం. అవ్వండి, ఆ చూస్తే భయం వేసేది నాకు చిన్నప్పుడు. అదో రకమైన విచిత్రమైన బొమ్మలు ఉండే. అంటే ఏదో ఒకటి తేవడం, చిహ్నం తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి, ఇంట్లో చిహ్నం తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి, మంచి జరుగుతుంది. అలాగా జనాలకి ఎప్పుడైతే ఆ నమ్మకం పెరిగిపోయిందో చిహ్నాలు, గుళ్ళు, చిన్న ఎండుగుళ్ళు కొంటున్నారు, జనాలు వస్తున్నారు, ఉండి నిండుతుంది, బయట ఖజానా బాగుంది. ఎప్పుడైతే గుడి బాగా రన్ అవుతుందో ఆ గుడిని ఎవరు టేకప్ చేయడం మొదలు పెట్టారంటే గవర్నమెంట్ కూడా టేకప్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకు? గుడికి బాగా ఖజానా పెరిగిందనుకోండి, ఆ గుడి ఎవరు అండర్లోకి పోతుంది? ప్రభుత్వం. ఎందుకు? మీరు గమనించండి, ఇప్పటికే రాష్ట్రాన్ని కొనేసే గుళ్ళు లేవా? ఉన్నాయి. దేశాన్ని ఏలేసే గుడులు లేవా? ఉన్నాయి. అక్కడ ఇటలీలో పోప్ దేశాన్ని ఏలేసే ఓ పెద్ద గుడి లేదా? ముందు ఎక్కడికెక్కడ చూడండి, దేశాలని, రాష్ట్రాలను కొనేసే గుడులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది? మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో ఆ గుడి గవర్నమెంట్ను కూడా శాసించేంత ఇన్కమ్ వస్తుంది. అక్కడ స్వదేశీయులు, విదేశీయులు ఎక్కడికక్కడ తండోపు తండలకు వస్తుంటే అంత వ్యాపారం. 3 పువ్వులు 6 కాయలు. బాగుంది, లోపల ఉండి బాగుంది, బయట గల్లా పెట్టి బాగుంది, 2 బాగున్నాయి, అంత బాగుంది. సడన్గా ఒకరోజు వ్యాపారం పడిపోయింది. నేను చెప్పేదంతా అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళిన చదవండి. అంత బాగా నడుస్తున్నప్పుడు సడన్గా వ్యాపారం పడిపోయింది. ఎందుకు పడిపోయిందిరా? వ్యాపారస్తులందరూ ఒక యూనిట్ అయ్యారు. ఎందుకంటే వ్యాపారస్తులకు కూడా మళ్ళీ ఒక ఎలక్షన్ ఉంటుంది తెలుసా? మళ్ళీ ఒక ఎలక్షన్, వీళ్ళకి ఒక లీడరు. ఈ ఎలక్షన్ కమిటీ అందులో యాక్టివ్ మెంబర్ ఉన్నాడు. అతగాడి పేరు బైబిల్ ఉంటుంది, దెమెత్రి అంటారు. ఎవరు? దెమెత్రి. ఆ దెమెత్రి దగ్గరికి వార్త వచ్చింది, వ్యాపారస్తులందరూ కలిసి వ్యాపారం పడిపోయింది. ఎందుకు పడిపోయింది వ్యాపారం అంటే ప్రజలు రాక తగ్గిపోయింది. ప్రజలు రాక తగ్గిపోతే ప్రజలు దేవతను నమ్మడం మానేస్తారు. దేవతను నమ్మడం మానేస్తే మన దగ్గరికి మానేస్తారు. మన దగ్గరికి మానేస్తే దుకాణాల్లో బొమ్మలు అమ్మడవు. ఇదంతా పడిపోయింది. వ్యాపారం ఒక్కసారి పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే ప్రజల రాక తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? వాకప్ చేశారు, ఎంక్వైరీ చేశారు. ఏం జరిగిందో తెలుసా? ఎంక్వైరీలో ఒక ఆన్సర్ వచ్చింది, ఈ ఏరియాకి ఒకడు వచ్చాడు. ఆడు వచ్చిన తర్వాత మొత్తం వ్యాపారాలు పోయాయి, మన దేవత నమ్మకాలు పోయాయి, అన్నిటికీ గండి కొట్టాడు. ఆ వచ్చిన వాడి పేరు పౌలు. వచ్చిన వాడు ఏం చెప్తున్నాడు? చెప్పాడు, చేతులతో చేయబడినవి దేవతలు, దేవుళ్ళు కాదని, సృష్టికర్త మనల్ని చేయాలి తప్ప సృష్టికర్తను మనము చేయకూడదని డిక్లేర్ చేసిన మెసేజ్లు చెప్పాడు.
ఎండి బంగారాల్లో దేవుడు లేడని, కట్టుకున్న ఆకారాల్లో దేవుడు లేడని, దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన వాడని, ఉనికి కలిగిన వాడని, విశ్వాన్ని నడిపిస్తున్న వాడని, చలించి ఉనికి కలిగి జీవిస్తున్న ఆయన మనల్ని పోషిస్తున్న పోషకుడని, ఇలాంటి వర్తమానం ఎప్పుడైతే చెప్తున్నారో లాజిక్ ప్రజలకు పనిచేసింది. ప్రజలకు ఎప్పుడైతే పనిచేస్తుందో ఆ గుడికి వెళ్ళడం తగ్గిపోయారు. గుడికి వెళ్ళే ప్రజలందరూ అలా తిరిగి ఒక దిక్కును కూర్చుని చిన్న ప్రార్థనలు పెట్టుకున్నారు. ఆ ప్రార్థన పెట్టుకున్న గుంపుకి పేరెట్టారు. ఆ పేరే ఏపీసీ సంఘం. అర్థమైతే ధన్యత. ముఖ్యాంశాలు మరోసారి అర్థమైనయా? అర్థమైపోయినా అర్థమైనట్టే 11 అయిపోతుంది. అంటే ఇలా ఏపీసీ సంఘం స్టార్ట్ అయింది. ఏపీసీ సంఘం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ సంఘాన్ని అక్కడ పెట్టినప్పుడు మొత్తం వ్యాపారస్తులంతా పగబెట్టాడు. ఎక్కడున్నారా ఆ మనిషి ఎక్కడ, మొత్తం మన వ్యాపారాన్ని చెడగొట్టాడు, మన అర్తిమీదేవి పరువు తీసేస్తున్నాడు, ఎక్కడున్నారా తీసుకురంట్రా. ఆ మనిషి ఎలా బతుకుతాడో, మెడకాయ మీద తలకాయ ఎలా ఉంటుందో చూస్తామని డిసైడ్ అయిపోయారు. ఆ రోజు అలా గుడిగిపోతున్నారు, ఈ రోజు ఇలా గుడిగిపోతున్నారు. చూస్తున్నారు కదా. ఏం చెప్పకూడదు, నిజాలు మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు, విషయం ఏంటో సత్యమేంటో సత్య పరిశీలన ఏంటో చెబితే తట్టుకోలేకపోతున్నారు. చంపేస్తామంటున్నారు, పిల్లల సంగతి చూస్తానంటున్నారు, నీ గృహం ఎక్కడుందో తెలుసు అంటున్నారు, ఎలా పోతావో ఎలా వస్తావో నీ సంగతి చూస్తావు. నీ బొంద చూడు, నువ్వేం చూసినా చెప్పడం మాత్రం మానం. చెబుతాం, ఖచ్చితంగా చెబుతాం, బైబిల్ ఉన్న సత్యాలు చెబుతాం. పౌలు గారు చెబుతున్నారు. అక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. మొత్తం టీం అంతా ఫామ్ అయింది. అక్కడ ఒక పెద్ద మండపం ఉందట ఆ గుడికి సంబంధించి. ఆ మండపంలో లేదా ఆ యొక్క మండపంలో సుమారు ఒక్క సిట్టింగ్లో 25,000 మంది కూర్చోవచ్చట. ఎంతమంది? 25,000 మంది. అంటే అది చిన్న గుడి కాదు. 25,000 మంది కూర్చునేంత ప్రాంగణం వాళ్ళకు ఉందంటే ఎంత పెద్ద గుడి. దాని మెయింటెనెన్స్ ఒక్కసారి ఒక్కడ దెబ్బకి చెప్పండి దాని పునాదులు కదిలేయట. పిచ్చెక్కిపోయారు, టెన్షన్ అయిపోయారు, కంగారు అయిపోయారు. మొత్తం సభలో కూర్చున్నారు. ఎక్కడ్రా రండిరా అన్నాడు. ఆ మనిషి లోపల పౌలు గారికి గవర్నమెంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు. పౌలు గారికి అక్కడ అధికారులు ఫ్రెండ్స్ ఉన్నారు కనుక, మై డియర్ ఫ్రెండ్, నీకు విషయం చెప్తున్నావు, ఇంటెలిజెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తున్నావు, రావడం మంచిది కాదు, దొమ్మిగా ప్లాన్ చేస్తారని చెప్పారు. వాళ్ళ దొమ్మిగా నీ మీద పడిపోతే ప్రాబ్లమెటిక్ అవుద్ది. కాబట్టి ఈ దొమ్మి కేసులో కొట్టుకుపోవడం మాకు ఇష్టం లేదు కనుక నీకు మాట చెప్తున్నాం పౌలు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ ప్రభుత్వ అధికారులు స్నేహితులు చెప్పారు, ఆత్మీయులు చెప్పారు. ఆ మనిషి ఆపిన ఆగడు, వచ్చేయడానికి రెడీ అయిపోతున్నాడు. నీలాంటి గొంతు క్రైస్తవ సమాజానికి అవసరం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బలవంతంగా పంపించేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సంఘం మాత్రం బిక్కిమని ఉంది. ఆ సంఘాన్ని కొంతమంది పెద్దలకు అప్పగించాడు. ఆ పెద్దలు నడిపిస్తారనుకుంటే ఆ నడిపిస్తారులే అనుకునే సమయానికి అక్కడి నుంచి వెళుతూ మాసిదోనియా ఏరియాను టచ్ చేస్తూ అలా వెళుతున్నప్పుడు అప్పటికే స్లోగన్స్ చెప్పేస్తున్నారు. అక్కడ ఏమంటే అర్తిమీదేవి మహాదేవి, అర్తిమీదేవి మహాదేవి అని అందరూ ఒకేసారి 2 గంటలు అరిశారట. ఎన్ని గంటలు? నేను అడుగుతున్నాను. మహాదేవ్ అంటే మహాదేవి అయిపోద్దా? నడుతున్నాను. ఇలాగే చెప్పారు కరోనాను పొమ్మన్నాక అన్నారంట ప్రధానమంత్రులు చెప్పారులేండో. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ చెప్పారు, మంత్రులు అందరూ పెద్దోళ్ళు అందరూ చెప్పారు. ఏమంటే కరోనాను పోగొట్టడానికట సాయంకాలం 7 గంటలకంట కంచమ గ్లాసు తీసుకుని కరెంట్ ఆపేసి మేడ మీదకి ఎక్కి 1 2 3 కరోనా పో అన్నారంట. పోయిందా? ఆడింట్లోనే ఈడింట్లో ఆడింట్లోకి వచ్చేసింది. కరోనా పో అంటే పోదు, అర్తిమీదేవి గొప్ప అంటే చెప్పండి గొప్ప అయిపోదు. స్లోగన్ చెప్పినంత మాత్రాన పరిస్థితులు చెప్పండి మారిపోవు. అలా తింగర పని చేస్తున్నారు అధికారులు. ఆ రోజు గొప్పదని గొప్పలు చెప్పుకుంటున్నారట. సంఘం మాత్రం అలా ఉండిపోయింది. పెద్దలను పెట్టి వచ్చేసాడు. అయితే త్వరగా పౌలు గారికి ఉండే ఆయన యొక్క మంచి మనసు ఏంటంటే, మనం వాక్యం చెప్పేసి వచ్చేసిన ఆ సంఘం ఎలా ఉందో అని ఎప్పటికప్పుడే కనుక్కుంటాడట. అలా కనుక్కున్నప్పుడు ఆయన కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో ఆయన తట్టుకోలేని సంగతులు వినబడ్డాయి. ఆ తట్టుకోలేని సంగతులు ఏంటంటే, ఏ సత్యం చెప్పైతే ఆ మూఢనమ్మకాల దేవత నుంచి దేవుని వైపుకి మనం మళ్ళించామో ఇప్పుడు సంఘంలో సత్యం చెప్పండి మానేశారు. ఏ వాక్యం చెప్పైతే ప్రజల్ని మనం కట్టామో ఆ వాక్యం చెప్పడం మానేశారు. మరి ఏం చెబుతున్నారు? కల్పనా కథలు చెప్పండి, మితము లేని వంశావళులు, వివాదాలకు పెద్దపేట వేసి మొత్తం సంఘాన్ని పాడు చేసి పడేశారట. కథలన్నీ ఎక్కడ చెప్తారు? ఆ గుడులు గోపురాల్లో చెప్తారు. ఇప్పుడు అవే కథలు మళ్ళీ ఎక్కడికి వచ్చాయట?
అరే సత్యం చెబితేనే వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు సత్యం చెప్పకుండా ఏం చెప్తున్నారు? కాదాలు 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 కాదాలు. ఎన్నో ఊహల కందని కథాంశాలు మనకుంటే కథలు చెబుతున్నారు. ఈరోజు కూడా మీరు చూడండి, ఏ సంఘాన్ని దర్శించండి, ఏ ఆదివారం పొండి, ఎక్కడో కొన్ని సంఘాలు తప్ప మెజారిటీ సంఘాలన్నీ వాక్యం తక్కువ, కథలు ఎక్కువ. ఏం కథలు చెప్తారు చెప్పిన? అనగనగనగా ఒక రోజు అడవిలో ఒక వేటగాడు ఒంటరిగా వెళుతున్నప్పుడు నక్కబావ ఎదురుగా వచ్చి ఏమందంటే హల్లెలూయా అన్నారంట. నక్కబావ కోసం మాకెందుకు? ఆడాడెవడో అడవిలో తిరిగితే మాకేంటి? దీనికి హల్లెలూయాకి సంబంధం ఏంటి? నీకు చెప్పడానికి ఎంత సిగ్గులేదు వినే వాళ్ళకి? ఇంకా చెప్పండి, అది సిగ్గులేదు. మీరు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు చెప్పేది. నక్కబావ కదా, కొంగబావ కదా, కుక్కబావ కదా, ఈ బావలేంటి? కథలు 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 కథలు. నిన్న మొన్న మీరు చూస్తున్నారు లేదో, టెస్ట్ మనీలు ఎక్కడ లేని విచిత్రమైన టెస్ట్ మనీలు వచ్చినాయి యూట్యూబ్లోనికి. సాక్ష్యాలు మంచితే కానీ సాక్ష్యాల పేరు మీద తేడా సాక్ష్యాలు చెబుతున్నారు. ఏం చెబుతున్నారు? నేను అనకూడదు కానీ ఆ గొడవల సాక్ష్యం ఉంటుందో మీరు చూసారు లేదో, విచిత్రం నవ్వుతున్నారు బయట, లాజిక్ లేదు. ఇంకొక సాక్ష్యం మీరు చూసారు లేదో, ఆ సాక్ష్యాన్ని చూస్తుంటే నవ్వొస్తుంది. ఆ సాక్ష్యం ఏంటి తెలుసా? ఇంట్లో ఎలకలన్నీ ఎక్కువైపోయాట, చాలా బాధపడ్డాడు. దేవా ఏంటి ఈ ఎలకలు ఇంట్లో ఏంటనగానే ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు 3 పిల్లులను పంపించాడంట. ఇదో సాక్ష్యం. మీరు గమనిస్తున్నారు లేదో, దైవజనుడు వాక్యం చెబితే వినే చెవుల కన్నా దురద చెవులు ఏంటో తెలుసా? పలానా రోజు పాస్టర్ అమ్మగారు నేను తొలినాళ్ళలో మా పెళ్లి సూపుల్లో ఏం జరిగింది తెలుసా అనగానే మన చెవులంత పెద్ద అయిపోతుంది. ఏం జరిగింది? పాస్టర్ అమ్మగారికి పాస్టర్ గారి పెళ్లి సూపులు ఎలా గారు కానీ నేను ఫస్ట్ చూసినప్పుడు ఆవిడే నా వైపు చూసింది. ఇదో కథ, అదో ప్రసంగం. దరిద్రమైన చూడ, మీరు యూట్యూబ్లో చూడండి. ఆ ఎవడో ఉన్నాడు సిగ్గులేనోడండి, ఆయన అంటున్నాడు ఎండాకాలంలో క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలి బైబిల్ ప్రకారం. అదో టైట్లు. బైబిల్ ప్రకారం ఆవకాయ పచ్చడి లేటండి అడుగుతున్నాను. క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి, క్రైస్తవులు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి. చూస్తున్నారు ఇవన్నీ కాదాలు కాదాలు. ఎందుకు? జనాలు తిండి వీడియోలు ఎక్కువ చూస్తున్నారని, ఈ తిండి వీడియోలు ప్రజలకు ఇష్టమైపోతున్నాయని వీళ్ళ ప్రసంగాలు మానేసి ఏం చెప్తున్నారు చెప్పండి? తిండి పచ్చళ్ళ కోసం చెప్తున్నారు, బిర్యానీల కోసం చెప్తున్నారు, చెత్త విషయాలు చెప్తున్నారు. ఇంకా పైగా మీరు చూడండి, గొప్పలకు పోయే దైవజనులు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి దేవుడిచ్చిన వాదాన్ని మర్చిపోతున్నారు అనుకుంటున్నాను నేను. గొప్పలకు పోయే దైవజనులు వాళ్ళు ఏమంటారు చెప్పినా, నేను పలానా టైంలో ఆస్ట్రేలియా వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? రెక్కడిపోయింది. ఏమన్నది? ఏం జరిగింది? నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళావని మాకు బిల్డప్, అక్కడికి వెళ్ళావని మాకు చెప్పడానికి నడుతుంది. ఇదంతా ఎందుకు? నువ్వు ఆస్ట్రేలియా ఎందుకు? పౌలు ఎపిసి నుంచి మాసిదోనియాకి ఎందుకు రాదు చెప్పు, మాకు ఉపయోగపడుతుంది. అంతేగాని నువ్వు ఆస్ట్రేలియా వెళ్తే ఏంటి, అమెరికా వెళ్తే ఏంటి? అనవసరమైన ఉదాహరణలు, పనికిమాలిన విషయాలు, కథలు 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 చెప్తూ బతికేస్తున్నారు. మీరు చూడండి, వాక్యం వినే మనుషులు తక్కువైపోయారు, వాక్యం చెప్పే సేవకులు తక్కువైపోయారు. ఇప్పుడు ఏదో కథ అని మళ్ళీ చెప్తున్నానండి. ఒక వారం గ్యాప్ ఇచ్చాడంటే ఆ సేవకుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు నీకు వారం గ్యాప్ ఇచ్చాడు. ఈ వారం అంతా బైబిల్తో కుస్తీ పడాలి, ఏముందో చదవాలి, సమాజం ఏ విషయాల మీద ఫోకస్ పెడుతుందో దాన్ని స్టడీ చేయాలి. పరిస్థితులు సంఘము విశ్వాసి ఇవన్నిటినీ మెలవేసి వాక్యంతో కుస్తీ పట్టి ఆ సారాన్ని తెచ్చి పులిపేటి మీద నుంచి మాట్లాడితే విశ్వాసి కదిలిపోతాడు. ఏరి కష్టపడి ప్రసంగాలు చెప్పేవాళ్ళు లేరే, సిలువు ప్రసంగాలే పోయాయి, సిలువు ప్రసంగాలు పోయాయి, ప్రభువును గుచ్చిన ప్రసంగాలు పోయాయి, క్రీస్తుని గుచ్చిన ప్రసంగాలు పోయాయి, ఒక టెక్స్ట్ని పూర్తిగా వివరించే ప్రసంగాలు పోయాయి. ఇవి ఎక్కడ పోయాయి? పౌలు గారు ఉన్న కాలంలోనే పోయాయి. ఏం చెప్తున్నారట? కలపనా కథలు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? మిత్తము లేని వంశావళులు. ఏంటట? ఇంకా అడ్డు అదుపు లేదట. మిత్తము లేని వంశావళులు, వంశం. ఆ సంఘంలో వంశాలు పిచ్చిగాళ్ళు ఎక్కువైపోయారట. అదే వంశమో తెలుసా? అది దావీదు గారి తాలూకా అన్నారంట. అబ్రహాం గారు మాకు ఏమవుతారు అనుకుంటున్నారు? అబ్రహాం గారు మామయ్య గారు అవుతారు మాకు అన్నారంట. గొప్పలో మాదే గోత్రం, రూబేను గోత్రం మాదే గోత్రం, సిమియోను గోత్రం మాదే గోత్రం, సౌలు గోత్రం మాదే గోత్రం, ఇదిగో చివరి గోత్రం మాదే గోత్రం, యోసేపు గారు మాకు తాతయ్య గారు అవుతారు. ఎవరికారే గొప్ప. అందుకే చూడండి, మనకు కూడా ఈ దరిద్రాలు మన సంఘంలో ఉన్నాయా? మా వంశం ఏంటనుకుంటున్నా? మా తాత మీసాల మీద చెప్పండి నిమ్మకాయలు నిలబెట్టాడు. నేను అడుగుతున్నాను, మీసాల మీద నిమ్మకాయలు నిలబడతాయా?
చెప్పండి, లాజికల్గా మాట్లాడండి. మీసాల మీద నిమ్మకాయలు నిలబడతాయి? మీ తాత నిజంగా మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టాడంటే మీ తాత స్నానం చేసి చాలా రోజులయ్యిందని అర్థం. ఎందుకంటే మీసాలకు మట్టి అట్టాలి, ఆ మట్టి మీద నిమ్మకాయ చెప్పండి నిలబడాలి. అది నిలబడితే కానీ చెప్పండి మీ తాత స్నానం చేయకూడదు. మీసాల మీద నిమ్మకాయలు నిలబడి ఎవడకు కావాలి? నీ బోర్డంశం. నేను అడుగుతున్నాను, ఆ రోజు వంశం, ఈరోజు కులం లేదు. ఏవే పెద్దమ్మ, ఇక్కడ సంఘం ఉండగా అక్కడ దాకా ఎందుకు పోతున్నా పెద్దమ్మ అని అడిగితే పెద్దమ్మ అందంట, మా ఊళ్ళు అందరూ అక్కడికే పోతారు బాబు అందంట. మా ఊళ్ళు పొండే, మీ ఊళ్ళు అందరికి ఉంది ఓలు, అందరూ పోతారు పొండే. మీ ఊలంటే ఏంటి? క్యాస్ట్. కుల సంఘాలు లేవు, ప్రాంతీయ సంఘాలు లేవు, కులం పేరు గొప్పగా చెప్పుకునే సేవకులు సంఘాలు లేవు. ఈ దరిద్రం ఎపిసి సంఘానికి వచ్చిందంట. కథలు చెబుతున్నారు, వంశాల పిచ్చులు చెబుతున్నారు, వీటి వల్ల గొడవలు ఎక్కువైపోయాట. వీళ్ళందరికీ ప్రక్షాళన చేయాలని, వాళ్ళ చెయ్యలేనిది నువ్వు చెయ్యాలని పౌలను నేను నిన్ను అక్కడికి పంపిస్తున్నాను, వెళ్ళు తిమోతి. ఇది మొదటి అధ్యాయం. అర్థమైందా? అర్థమైనా అర్థమకపోయినా అర్థమైనట్టే. 11 అయింది. మొదటి అధ్యాయం ఏం చెప్తున్నాడంటే ఇది పరిస్థితి. అంటే ఎపిసి సంఘంలో ఇలా ఉంది అని పౌలు గారు తిమోతిని ఇది మొదటి అధ్యాయం. బాగా వినండి, టైటిల్ మర్చిపోవద్దు. ఎవరి యందు ఆనందించాలి, అక్కడే ఎండ్ అవుతాం. జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? మొదటి వచనం, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతికి నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను, జాగ్రత్త. మొదటి అధ్యాయంలో ఏమో కథలు ఉన్నాయని చెప్తున్నాడు, మొదటి అధ్యాయంలో వంశాలు ఉన్నాయని చెప్తున్నాడు, మొదటి అధ్యాయంలో గొడవలు ఉన్నాయని చెప్తున్నాడు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు తెలుసా? రాజకీయాలతో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. సంఘం దేంతో కలవకూడదు చెప్పండి? రాజకీయాలతో కలవకూడదు. రాజుల కొరకు ప్రార్థన చేయొచ్చు, అధికారుల కొరకు ప్రార్థన చేయొచ్చు, సామంతులు మంచి పరిపాలకులు ఉండాలని ప్రార్థన చేయొచ్చు. కానీ మేము టీడీపీ అండి, మేము వైసీపీ అండి అని సంఘంలో అనకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంఘంలో అలా ఉంటాయంటే ఎందుకుండో. ఓ సంఘానికి వెళ్ళాం, ఆ పాస్టర్ గారు అదిరిపోయి ఆన్సర్ చెప్పాడు నాకు. ఏంటి సార్ 2 రోజుల సభ, నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన నిన్న రాలేదు, ఏంటి సార్ అని అడిగితే ఆ పాస్టర్ గారు నాకు అదిరిపోయి ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, నిన్న వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఇవాళ వచ్చిన వాళ్ళు. ఇది సంఘమా సంతా అడుగుతున్నాను. సంఘంలో కూడా టీడీపీ, వైసీపీ, జనసేన అంటే అది సంఘం అవుద్దా? నాకు ఇక్కడ ఏ విషయాలు తెలియదు, అన్ని దిక్కులు జరుగుతున్న సంగతులు చెప్తున్నాను. సంఘ పెద్దలు, సంఘంలో సీనియర్స్ అని చెప్పుకున్న వాళ్ళు కూడా రాజకీయ జెండాలు మోస్తున్నారంటే మిమ్మల్ని ఏం చెయ్యాలి? ఆట తీయాలి మోకాళ్ళు వేయించి మిమ్మల్ని. మీరు ప్రభు కార్యకర్తల, పనికిమాలి విషయానికి కార్యకర్తల అడుగుతున్నాను నేను. నియోజకవర్గానికి కార్యకర్తలు సపోర్ట్ చేయి, మంచి నాయకులు రావాలి అంటే రాజకీయానికి మనం సపోర్ట్ చేయి. ఎలాంటి రాజకీయానికి సపోర్ట్ చేయాలి? అక్కడ ఇచ్చాడు ఇంటూ ఏమని, మనము సంపూర్ణ భక్తి అంటే మన భక్తికి ఆటంకం లేని ప్రభుత్వాలు రావాలని ప్రార్థన చేయి, అలాంటి వారికి సపోర్ట్ చేయి. మన భక్తికి సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మది సుఖముగా బ్రతికే మంచి పరిపాలకులు రావాలని అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయి. చేస్తున్నారా? మాకు మంచి పరిపాలన రావాలి, మా నియోజకవర్గంలో ఉన్న కుర్రోళ్ళందరూ ఆధ్యాత్మిక తీవ్రతలో ఉండాలి, మంచిగా చదువుకోవాలి, దిగువ స్థాయి నుంచి ఇదిగో ఉన్నతమైన స్థాయికి మా ప్రజల్లో మా పిల్లలు ఎదగాలని అలాంటి నాయకులు, సపోర్ట్ నాయకులు మాకు కావాలని ఓటేసే ఓటర్స్ ఉన్నారా? వందిస్తారా? కాయిస్తారా? నీ బందెత్తారు. వందిస్తారా? కాయిస్తారు కాదు, మంచి పరిపాలన ఇస్తావా? మన దిగువ తరగతులని బేస్ చేసుకుని చెప్తున్నాను. మన మిడిల్ క్లాస్, లో క్లాస్లో ఉన్నవారిని అందరిని బేస్ చేసుకుని చెప్తున్నాను. చూడండి, ఇలా సీరియస్గా ప్రభుత్వాలు మారిపోతున్నాయని బాధ ఉండదని వీళ్ళకి. వీళ్ళ బాధ ఏంటి చెప్పిన, సీరియస్గా సెంటర్లో మాట్లాడుకుంటారు. వీళ్ళ బాధ ఏంటంటే బ్రాండ్ మాస్టరేట్రా అన్నాడట. వీళ్ళకి ప్రభుత్వం మారిపోయిన అనవసరం, ఏం మారకూడదు చెప్పండి. బ్రాండ్, ఏ బ్రాండ్? కొన్ని ఉన్నాయిలేండి వీళ్ళ బ్రాండ్లో నడుతున్నాను. వీళ్ళకి ప్రభుత్వం ఏమైపోయినా అనవసరం, పరిపాలకులు ఏమైపోయినా అనవసరం,
వాళ్ళకి ఏం కావాలి? బ్రాండ్. అందుకే చూడండి, మీరు గమనిస్తున్నారు లేదో, రాజకీయ వాగ్దానాలలో ఒక వాగ్దానం ఏంటో తెలుసా? మేమొస్తే మళ్ళీ మీకు స్వచ్ఛమైన మద్యం ఇస్తాం. ఇది వాగ్దానమే, ఇది కూడా వాగ్దానమే. మందు ఇస్తామంటున్నారు, అది కూడా వాగ్దానం అంటే అది కూడా వాగ్దానమే అనే విషయం చెప్పనా? ప్రభుత్వాలు నిలబడాలంటే నెంబర్ 1 ఖజానా పాయింట్ ఏంటో తెలుసా? మద్యం దుకాణాలు గుర్తుపెట్టుకోండి. అవే. అందుకే చెప్తున్నాడు, రాజకీయాలతో జాగ్రత్త, రాజకీయాలు బాగుండాలి, మంచి పరిపాలన అందించాలి, అక్కడ వరకే. కానీ ఆ రంపు రాజకీయం మాత్రం ఎందులోకి తీసుకురాకూడదు చెప్పండి. ఎప్పుడు రా అని నియోజకవర్గం నాయకులందరూ మన సంఘానికి వస్తారు. ఎప్పుడు వస్తారు చెప్పండి? ఎలక్షన్ టైంలో వస్తారు. రావడమే కాదు, బైబిల్ చదివేస్తుంటారు, రావడమే కాదు, ప్రార్థన చేస్తుంటారు, రావడమే కాదు, అందరికీ ప్రభువు నామమున వందనములు అంటారు. ఈ డేట్ ఇలాగ ఇవ్వడం అనుకుంటాం కాదు, ఓట్లు. ఎందుకో చెప్పనా? ఆ ఒక్క పాస్టర్ గారు అక్కడ నిలబడి ఎంతమందికి మనం ఈ పార్టీకి సపోర్ట్ చేద్దామంటే ఒకేసారి 500, 1000, 10,000 ఓట్లు ఒక పాస్టర్ గారు చెప్తే పడతాయన్న సంగతి వాళ్ళకే చెప్పండి తెలుసు. జాగ్రత్త, రాజకీయాలతో జాగ్రత్త. ఇంకేం చెప్తున్నాడు? 3వ అధ్యాయం త్వరగా, ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పన్ను అపేక్షించున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధగిన వాడయుండి మద్యపానం కొట్టువాడు కాక సాత్వికుడు, జగడమాడినవాడు, ధనాపేక్ష లేనివాడే. ఏం చెప్తున్నాడు 3వ అధ్యాయం? 1వ అధ్యాయం ఏమో సంఘంలో బోధ మారిపోయిందని చెప్తున్నాడు, వంశాలు పిచ్చి వచ్చిందని చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో ఏమో రాజకీయాలతో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి అధ్యక్షులు, సంఘ పెద్దలు వీళ్ళ కొంచెం జాగ్రత్తగా ఉండాలంట. నాకు ఎవరు తెలదండో మళ్ళీ చెప్తున్నాను, ఉన్న విషయాలు చెప్తున్నా. పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? వాళ్ళకు కొన్ని క్వాలిటీస్ ఉండాలట. నిందలు లేని వారై ఉండాలట, ఏకపత్ని పురుషుడు ఉండాలట, మితముగా ఉండాలట, స్వస్థబుద్ధి కలిగి ఉండాలట, మర్యాద, అతిథి ప్రియుడు, బోధించాలి, మద్యానికి దూరంగా ఉండాలి, ధనానికి దూరంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, జగడాలకు దూరంగా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఎవరికి ఉండాలట? పెద్దలకు ఉండాలి. అందులో విచిత్రమైన పాయింట్ ఏంటి చెప్పిన? అతిథి ప్రియుడు అంటే అందరినీ ఒకేలాగా చెప్పండి, గౌరవించాలి. అంటే నా, మా, తన, పర అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూసే సంఘానికి స్తంభాలు లాంటి వారు ఎవరు చెప్పండి? పెద్దలు ఉండాలి. ఉన్నారా? ఉండరు. ఎందుకో చెప్పనా? వీళ్ళకి భోజనాలు పెట్టమంటావా? భోజనాలు పెట్టమన్నప్పుడు కూర దాచిస్తారండి, పెరుగు దాచిస్తారండి. మరి ఇదేం పెద్దరికం అండి? నాకు అర్థమవుతుంది. కూరలు దాచిస్తారు, పెరుగు దాచిస్తారు. ఎవడికి దాచావురా ఇదంతా అంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పెద్దరికం అంటే చెప్పిన అవసరమైతే మనం ఆకలితో ఉండి వచ్చిన వారందరికీ భోజనం పెట్టడమే చెప్పండి మెచ్యూరిటీ, పెద్దరికం అంటారు దాన్ని. అలా ఏరి చిన్న చిన్న విషయాలకి స్వార్థం చూపిస్తారు. పైగా జగడాలకి దూరంగా ఉండాలి. సంఘ పెద్దని ఎవరిని పెడదామయ్యా అని అందరూ మాట్లాడుకున్నారట. ఎవరిని పెడదాం అన్నప్పుడు అందరూ మాట్లాడుకుని కమిటీలు అన్నారట, ఆడిని ఎట్టండి అన్నారట. ఆడేందుకంటే ఆడి నోరు పెద్దదండి, ఆడిని ఎట్టండి. పని పోని వస్తే చెప్పండి. వాడు నడుతున్నాను, నోరు పెద్దదుందని ఆడిని పెట్టాలా, నోరు అదుపులో పెట్టుకుని పెద్దగా పెట్టాలి చెప్పండి. బైబిల్కి పూర్తి విరుద్ధంగా జరుగుతున్నాయి. ఎక్కడా? ఏపీసీ సంఘంలో కథలు చెబుతున్నారు, వంశాలు చెప్తున్నారు, రాజకీయాలు వచ్చాయి, పెద్దలుగా ఉండలేకపోతున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? వారు అతిథి ప్రియులై ఉండాలి, బోధింపదగిన వారు ఉండాలి, మద్యానికి దూరంగా ఉండాలట. నేను అడుగుతున్నాను, పెద్దలు తాగేస్తారంటే తాగుతారంటే అందరు కదలేండి, కొందరు. ఒక ఏరియాకి నేను క్రిస్మస్ మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను. మెసేజ్ బాగా చెప్పాను, అంతా బాగా అయిపోయింది. నన్ను మళ్ళీ పలకరించడానికి వస్తారండి పెద్దలందరూ. వచ్చారు పలకరించడానికి. వచ్చి అందులో పెద్ద నా దగ్గర మొహంలో మొహం పెట్టి, జేమ్స్ గారు మెసేజ్ చాలా బాగా చెప్పారు అన్నాడు. ఆయన అవుట్. ఎవడీడి ఇలా ఉన్నాడు అనుకున్నాను నేను. సంఘ పెద్ద గారు నోరంతా వాసన. సంఘ పెద్ద తాగేస్తే అడుగుతున్నాను, పెద్దలే తాగితే పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో ఉన్న నాన్న తినంగా లేకపోతే పిల్లలు అల్లాడేస్తారు. మళ్ళీ చెప్తున్నాను,
ఒక కుటుంబ యజమాని సరిగ్గా లేకపోయినా, ఒక సంఘ యజమాని సరిగ్గా లేకపోయినా వెనకాల ఉన్న తోకలను పట్టుకోవాలి. అందుకే తెలుగులో సామెత చెప్పిన, తల్లి సేను మేస్తే చెప్పండి పిల్ల గొట్టును మేయదు, చెప్పండి అది సేని మేహేస్తుంది, గుర్తుపెట్టుకుని. అందుకే జాగ్రత్త, పెద్దలు జాగ్రత్త చెప్తున్నాడు. మితముగా ఉండాలి, మర్యాదస్తులో ఉండాలి, ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. కిందికి అంటున్నాడు బోధింపదగిన వాడు. పెద్దలకు మరో క్వాలిటీ ఏంటి చెప్పనా, ఇక్కడ దొరికేస్తారండి, ఎక్కడ చెప్పండి, బోధ. ఏంటి, బోధ. బోధ బోధ చేయాలి, బోధింపదగిన వాడై ఉండాలి. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారండి, ఆయన మనిషి కదండి, ఏదో ప్రాబ్లం రాలేడు, ఆ వారానికి రాలేకపోయాడు. అప్పుడు ఏం చేయాలి? అందరూ లేచి నిలబడితే చివరి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం, ఇవాళ పాస్టర్ గారు రారు అనకూడదు. ఇవాళ పాస్టర్ గారు రారు కాబట్టి సిఆర్ గారు ముందుకు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు అనకూడదు. పాస్టర్ గారు రాకపోయిన పర్లేదు, ఈ వారం వాక్యము నేను చెబుతా అనాలి. ఉన్నారా? అడుగుతాను. సంఘ పెద్దలకి కొన్ని పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో తెలియవు. 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఆమోస్ అనగానే ఉందా అది అన్నారంట. ఉంది, బైబిల్లోనే ఉంది. సంఘ పెద్దలకే తెలియదు. ఒక సంఘ పెద్దకి సండే స్కూల్ టీచర్తో డిస్కషన్ వచ్చింది. ఆ సండే స్కూల్ టీచర్తో చాలా డిస్కషన్ పెరిగింది. ఆ సండే స్కూల్ టీచర్ అడిగింది, ఏమ్మా మనవరాలను అలా ఇలా అన్నావంట, ఏడుస్తుంది, ఏమడుగు ఆ బుడ్డదాన్ని అడిగితే, ఏమడుగాం పెద్ద అయినా బుడ్డదాన్ని, ఏం లేదు అందరినీ క్వశ్చన్స్ అడుగుతాం, మీ మనవరాలు మాత్రం చెప్పలేదు అందుకే ఏడుస్తూ వచ్చిందంటే, ఏమడుగు ఆ బుడ్డదాన్ని అంత ఏడుస్తుంది, ఏమడుగు చెప్పు నన్ను అడుగు అన్నాడట. అప్పుడు అన్న ఏమడుగుతాం పెద్ద అయినా, రేపు మాపో సండే స్కూల్ చెకింగ్ ఉంది కదా, క్వశ్చన్స్ అడిగంటే ఏమడుగు నన్ను అడుగు చెప్తాను అన్నాడట. ఏమీ లేదు పెద్ద అయినా, ఆ పిల్ల చెప్పింది, ఈ పిల్ల చెప్పింది, ఈ పిల్ల చెప్పి మీ పిల్ల చెప్పట్లేదు, ఏమడుగో చెప్పు అని అడిగాడు. అప్పుడు అన్నది, ఎరుకోగోళ్ళు ఎందుకు పడిపోయాడు అన్నాడు. ఎరుకోగోళ్ళు ఎందుకు ఏంటి అన్నాడు. అప్పుడు అన్నాడు, ఎరుకోగోళ్ళ కోసం గడ్డ పుట్టదానికి ఏం తెలిస్తే, ఆ గోళ్ళ సంగతి ఏంటి నాకు చెప్పు, నెక్స్ట్ ఎలక్షన్ కట్టించేస్తాను అన్నాడంట. ఎలక్షన్ కట్టించేస్తాడు డేటి, నెక్స్ట్ ఎలక్షన్కి ఎరుకోగోళ్ళు కట్టించేస్తాడు. సంఘ పెద్దకే ఎరుకోగోళ్ళు అంటే తెలియకపోతే, సంఘ పెద్దకే ఎర్ర సముద్రం అంటే తెలియకపోతే, సంఘ పెద్దకే యెహోవా అద్భుత కార్యాలు తెలియకపోతే సంఘం అవుద్దా, సంత అవుద్దా చెప్పండి? అలా అయిపోయింది సంఘం. ఏ సంఘం? ఏబిసి సంఘం. కథలు వచ్చాయి, వంశాలు వచ్చాయి, ఇప్పుడు రాజకీయాలు వచ్చాయి. ఇప్పుడు పెద్దలు కూడా వాక్యాన్ని మానేశారు, మర్యాద మానేశారు, విలువలు పోగొట్టేశారు, ఇష్టానుసారంగా నడుస్తున్నారు. 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు ఎక్కువైపోయారు, వేషధారులు ఎక్కువైపోయారు, మోసపరిచే ఆత్మల యందును దయ్యాల బోధ యందును లక్ష్యముంచే విశ్వాసులు ఎక్కువైపోయారు. చివరికి వాళ్ళు భ్రష్టులు అయిపోతారన్న. దయ్యాల బోధ ఏంటండి? దయ్యాల బోధ కూడా ఉంటుందా? ఉంటుంది. దయ్యాల బోధ ఏంటి చెప్పిన, కొన్ని వేదికలు ఉంటాయి, వాక్యం చెప్పరు, దయ్యాలను పిలుతూనే ఉంటారు. రా నిన్నే, రా ఎర్రసున్ని వేసుకున్నావు కదా, రా అన్నాడు. వచ్చింది ఆవిడ, అడుగుతున్నాడు ఈయన, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. అక్కడి నుండి వచ్చాను అంది. పో నదురడిని యేసునామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను పో అన్నదంట. ఆవిడంది, సేల చూసాం ఇలాంటి అందంట. పో, చూస్తున్నారు వీడియోలు అవన్నీ, పో నేను పొమ్మంటున్నాను, పో. ఏంటి నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు? ఏ శ్మశానం నుంచి వచ్చావు అనగానే ఆవిడ అందంట, నా పేరు దుర్గమ్మ అందంట. అంతే, ఆ ఒక్క మాటకి ఎంత గొడవ అయిపోయిందో. మా దుర్గమ్మను అవమానించాను నేను అడుగు పిచ్చి బోధలండి. దయ్యాలను పెట్టడం కాదు, ప్రభువుని అడుగుతున్నాను, పాపంలో పడిపోయిన వారిని పిలవమని మనల్ని మధ్యవర్తులను చేస్తే దయ్యాలని పిలవడం ఏంటండి? అందుకే అడుగుతున్నాడు. దయ్యాల బోధ ఏం చేస్తున్నారు? ముచ్చట్లు వాక్యాన్ని వదిలేశారు, గాలికి వదిలేశారు. 7వ వచనంలో చూడండి, అపవిత్రమైన ముస్లమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకో, వాళ్ళని కూడా సాధకం చేయమని చెప్పు. సాధకం అంటే మూలంలో ఇలా ఉంది, ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, పోనీ మీరే ఉన్నారనుకోండి, ఇప్పుడు వద్దన్న వచ్చేస్తుంది ఆఫర్ ఏంటి చెప్పండి? ట్యాంక్. మన తినే తిండ్లకి నిద్ర లేక ఈ ట్యాంకులు అందరూ పెరిగిపోతున్నాయి. ఆడవాళ్ళు మొగోళ్ళు అంతే ఆడలేదు, ట్యాంకులు వచ్చేస్తున్నాయి అందరికి. ఇప్పుడు ఆ ట్యాంక్ వచ్చినప్పుడు నేను అడుగుతున్నాను, చక్కగా ఫిట్టుకున్నవాడు ఏ డ్రెస్ వేసుకుని అందంగా ఉంటుందండి. ట్యాంక్ ఉన్నవాడికి ఆడికి బ్రాండ్ బట్టలు వేసిన అందంగా ఆనవు. అప్పుడు ఏం చేస్తారు? ఈ మధ్యకాలంలో ఫిట్నెస్ వచ్చింది కదా, అద్దం ముందుకు వెళ్ళి నిలబడి అలా వెనక్కి లాగేసుకుని ఎలాగైనా సరే అందంగా కనబడాలని అనుకుని నడుతున్నాను. అద్దం ముందు నిలబడి సన్నంగా అయిపోవాలి, ఫిట్గా అయిపోవాలని 70 సార్లు అనుకుంటే అయిపోతాడా?
వాడు సన్నంగా అవ్వాలంటే, ఫిట్గా అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎక్సర్సైజ్, డిప్స్ కొట్టు, రన్నింగ్ చేయి, బరువులెత్తు. వాడిని ఎప్పుడైతే చేస్తావో ఆ ఫిట్నెస్ నీ బాడీలోకి రావాలి అంటే కష్టపడి ఎక్సర్సైజ్ చేయాలి. ఒక బాడీని ఫిట్గా మార్చాలంటే ఎలాగైతే ఎక్సర్సైజ్ చేయాలో, నీ ఆత్మీయతలో కూడా ఫిట్గా ఉండాలంటే దానికి కూడా సాధకమే. ఎలా చేయాలి సాధకం? ఎలా చేయాలి? ప్రేయర్, అదొక సాధకం. ప్రార్థన 1 నిమిషం కూడా చేయాలి. అలాంటిది అరగంట చేసే స్థాయికి నువ్వు ప్రాక్టీస్ చేయాలి. బైబిల్ ఒక అధ్యాయం కూడా చదవలేవు, కానీ ఒక 5-6 అధ్యాయాలు నాన్ స్టాప్గా చదివేంత ప్రాక్టీస్ నువ్వు చేయాలి. సాధకం. సభలో కూర్చున్నప్పుడు, సన్నిధిలో కూర్చున్నప్పుడు నీకు వాక్యమే వినాలనిపిస్తుంది, కానీ ఆ పాస్టర్ గారు ఏమి ఎత్తుతున్నాడో, ఏమి ఎత్తబోతున్నాడో ముందుగానే గెస్ చేసేంత సాధకం నువ్వు చేయాలి. దీన్ని ఎక్సర్సైజ్ అంటారు. ఇలా చెయ్యాలి అంటే ఏం చేయాలి చెప్పిన? ముచ్చట్లు మానేయాలి. ఏం మానేయాలి? ముచ్చట్లు. ఆ ముచ్చట్లు అందరూ ఎవరు ఎడతారంట? అక్కడ చెప్పండి. ముస్లాంలు ఎడతారు. ఈ వయసు అయిపోయిన వాళ్ళు పని ఏమున్నదండి? ముచ్చట్లు 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 ముచ్చట్లు. ఎందుకంటే వీళ్ళు రిటైర్ అయిపోతారు కదండి. ఈ ముచ్చట్లు అరిగి మీద కూర్చుంటారు. వచ్చిపోరే ఇలా రారా మనవరా అంట. రారా మనవడా అని పిలిచారట. ఆ మనవడు వచ్చాడు. చెప్తుంది అడిగి లిస్టు ఏమనంటే, పెద్దోడికి ఎంత ఇచ్చాను, చిన్నోడికి ఇంత ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చాను, ఆడికి బంగారం ఇచ్చాను, వీడికి ఎండి ఇచ్చాను, ఆడికి ఎకరం ఇచ్చాను, ఆ 2 కొంచాలు కూడా వీడికి ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. మరి నీకేమి ఇచ్చారు? చెప్పిచ్చారు నీకు. ఆ చెప్పిచ్చి అరిగి మీద కూర్చోబెడితే వచ్చిపోయినోడికి అందరూ చెప్తుంది బాధ. ఆడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, చిన్నకోళ్ళకి ఎంత ఇచ్చాను, పెద్దకోళ్ళకి ఎంత ఇచ్చాను, అంత ఇచ్చాను. మరి నీకేమి చెప్పిచ్చారు? బయట కూర్చోబెట్టారు, ఆ మంచం బయట ఇచ్చారు, లోనకి రావద్దారు, వచ్చామంటే గంటేస్తా అన్నారు. ముసలం ముచ్చట్లు అలాగే ఉంటాయి. బాధపడిపోయిన వాళ్ళు అందరికీ అన్ని ఇచ్చావు, నాకేమీ లేదు, నీకెవరు? ఎందుకు చెప్పినా, అందరికీ అన్ని ఇచ్చావు తప్ప నువ్వు దేవునికి నీ తలక ఏమని ఇచ్చావా? చిన్నోడికి ఇచ్చావు, పెద్దోడికి ఇచ్చావు, అందరికి ఇచ్చావు, కానీ ఎవరికి ఏమీ ఇవ్వలేదు. నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడికి ఏమి ఇవ్వలేదు, దేవుని కార్యాలు ఏమీ చేయలేదు. కానీ కొంతమంది ఉంటారు రాయలు పెద్దమ్మలు, రాయలు ముస్లింలు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అన్నీ బాగా సాగుతాయి, ముచ్చట్లు చెప్తారు. ఏమని చెప్పినా, అరే ఇలారా మీ తాతయ్య పేరే ఇట్టావు నీకు అన్నారట. మీ తాతయ్య పేరు, మీ తాతయ్య వయసులో ఉన్నప్పుడు ఎలా తినేవాడు తెలుసా? 2 కంచాలు తినేసేవాడు, నువ్వేటాలు తింటున్నావు అన్నారంట. ఇప్పుడు వాళ్ళ తాతయ్య వయసు ఉన్నప్పుడు 2 కంచాలు తింటే వాళ్ళ తాత కష్టానికి తగ్గ తిండి తినేవాడు, తిండికి తగ్గ కష్టం చేసేవాడు. వీడికి పని ఏముంది? వీడు 2 కంచాలు తిన్న వీడికి ఎంత ట్యాంక్ వచ్చేద్దండి? ఇలా చెత్తంతా చెప్తారండి చాలామంది ముచ్చట్లో. ఇంకో ముసలిది అందట, ఇలా రా మీ తాతయ్య పేరు ఎట్టాం, మీ తాతయ్యకి వయసులో ఉన్నప్పుడు ఎంతమందో తెలుసా అందంట. 5గురు, 5లో ఒకరు అందంట. ఇప్పుడు అలాంటి రికార్డులు అన్నాడు చెప్తే తాతయ్య పేరు ఎలాగ నిలబెట్టాలనుకున్నాడు అనుకోండి, ఏమైపోతాడండి? దిశ పోతాడు ఇంకంతే. ఇక నేను అడుగుతున్నాను, ఇలాంటివన్నీ పనికి మాల ముచ్చట్లు. ఇప్పుడు ఆ ముస్లిం ముచ్చట్లన్నీ ఎక్కడికి వచ్చినాయి అంటే చెప్పండి, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా చెప్పండి జెమిని అన్నీ వచ్చినాయి కదా. ఎన్ని ముచ్చట్లు వచ్చినాయి, గూగుల్, యూట్యూబ్ చెల్లి ఎన్ని వచ్చినాయో, ఇవన్నీ వచ్చినాయి. ఇందులో ముచ్చట్లు ఎంత ఖాళీగా అయిపోయారంటే జనాలు. ఎలాగో ఎక్కడ పోతే అక్కడ ఇప్పుడు ఇంక ఎలా గీసుకోవడం. అందుకే బ్యాక్ కెమెరా కన్నా ఫ్రంట్ కెమెరా ఇప్పుడు రేట్ ఎక్కువ అంట. మొత్తం మీద ఫిక్ తీసేస్తున్నారు, వచ్చేస్తున్నారు. సాయంత్రం కల్లా స్టేటస్ పెట్టేస్తారు. వాట్సాప్ స్టేటస్, అది స్టేటస్లో పెట్టేస్తారు, దానికి కొటేషన్ రాస్తారు. ఈరోజు ఎంతో జాలీ డే అనగానే వాళ్ళు పెట్టిన స్టేటస్ చూడగా మనం ఎంత ఖాళీగా ఉన్నామో వాళ్ళని చూసి రెప్లై అడుగుతాం, ఎక్కడిది ఎంత నైస్గా ఉంది ఫోటో అనగానే వీళ్ళనంట అక్కడది అన్నారంట. ఎంత ఖాళీ అడుగుతున్నాను. ఇవే ముచ్చట్లు, పనికి మాల ముచ్చట్లు. తిరగడం ఒక ముచ్చట, ఫోటోలు ఒక ముచ్చట, పనికి మాల ముచ్చట్లు. ఈ ముచ్చట్లు మానేసి చెప్పండి, ప్రార్థన, బైబులు, విశ్వాసము, సహవాసము, వీటిలో సాధకించే తిమోతి. నువ్వు వాళ్ళకి చెప్పాలంటే ముందు నువ్వు ప్రాక్టీస్ చేయి. సంఘం ఇవన్నీ మానేసిందంటే ఏ సంఘమో చెప్పండి? ఐపీఎస్సి సంఘం. ఇంకేం చేస్తున్నారు చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం, త్వరగా 5వ అధ్యాయం మొదటి వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి, అన్నదమ్ములని, యవనులను, వృద్ధ స్త్రీలని, పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించి ఏం చెప్తున్నాడు అంటే సంఘంలో వావి వరుసలో తినంగా ఉండాలని చెప్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నా వినండి, మర్చిపోకండి. ఎవరినందు ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి. ఎందుకు ఆనందించాలి చెప్తున్నా అర్థమవుతుంది, వినండి. ముగించేద్దాం. ఏం జరుగుతుందో చూడండి. వృద్ధుని గద్దింపక
సంఘంలో పిలుపులు చాలా చక్కగా ఉండాలంటే ఎలాంటి పిలుపులు ఉండాలి చెప్తున్నాడు చూడండి. పెద్ద ఆయనైతే తండ్రి సమానుడు, చిన్నోడైతే అన్న, ఇంకా చిన్నోడైతే తమ్ముడు, పెద్దావుడైతే అమ్మ, చిన్నదైతే అక్క, ఇంకా చిన్నదైతే చెల్లి. ఇవే పిలుపులు తప్ప అడ్డమైన పిలుపులు సంఘంలో ఉండకూడదు. ఒరే గిరే నేను అడుగుతున్నాను, నిక్నేములు ఉంటాయిగా, పోరా, రారా, మామ, బామ్మర్ది, తోలు తీస్తాడు సంఘంలో పిలుపులు పెట్టారంటే మరి చెప్తున్నా. పద్ధతి ఉండాలి, గౌరవం ఉండాలి. నిక్నేములు కాదు. సంఘంలో నిక్నేములతో పిలుచుకుంటారు. ఏమని, ఒరే కాకి అన్నారంట. మీ కాకి గోల బయట జీవించండి. కాకి, అడివి, కొన్ని పేర్లు ఉంటాయి కదండి, విచిత్రమైన పేర్లు. పద్ధతి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, తండ్రి, ఇవే పిలుపులు చెప్పండి సంఘంలో ఉండాలి. సంఘంలో వావి వరుసలు కూడా మర్చిపోతున్నారంటే పిలుపులు మర్చిపోతున్నారు, వరుసలు మర్చిపోతున్నారు. మొదటి అధ్యాయం కథలు వద్దన్నాడు, వంశాలు వద్దన్నాడు. రెండో అధ్యాయంలో రాజకీయాలు వద్దన్నాడు. మూడో అధ్యాయంలో పెద్దల జాగ్రత్త అన్నాడు. నాలుగో అధ్యాయంలో బోధ సాధకం చేయమన్నాడు. ఐదో అధ్యాయంలో పిలుపులు జాగ్రత్త అని చెప్పాడు. ఇప్పుడు ఆరో అధ్యాయం వస్తున్నాడు, ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆరో అధ్యాయం 5వ వచనం నుంచి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి అంటే ఇవన్నీ వీళ్ళకి తెలుసా? ఇలా పిలుచుకోకూడదని అక్కడ ఉన్న పెద్దలకు తెలుసా? తెలుసు. రాజకీయాలు రాకూడదని తెలుసా? తెలుసు. కథలు చెప్పకూడదని తెలుసా? తెలుసు. దయ్యాల బోధ చెప్పకూడదని తెలుసా? తెలుసు. వంశాలు పిచ్చి ఉండకూడదని తెలుసా? తెలుసు. క్యాస్ట్ పెట్టకూడదని తెలుసా? తెలుసు. ఈ పిలుపులు సరిగ్గా ఉండని తెలుసా? అన్నీ తెలుసు. తెలిసినా ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళ మనసు ఏమైంది చెప్పండి, చెడిపోయింది. ఎలా చెడిపోయింది అంటే భక్తిని వాళ్ళు అనుకున్నారట, చెప్పండి, లాభ సాధనం అనుకో. సత్యంలో హీనులు, రక్తహీనత ఎలాగో సత్యంలో హీనత, సత్యహీనులైపోయి స్థిరం లేనప్పుడు ఇంకే సంఘానికి పోయినా చెప్పండి, నీకు స్థిరం ఉండదు, గుర్తుపెట్టుకో. నీకు ఇక్కడ స్థిరం లేనప్పుడు నువ్వు ఎక్కడ పోతావు? తప్పుడు విధానం. అందుకే చెప్తున్నాడు చూడండి, జనాల్ని ఏమన్నంటే మానేస్తారని లాభాలు పోతాయని సత్యాన్ని మార్చేశారు. లాభాలు పోతాయని రాజకీయాలు చేసినా ఏమంటలేదట, లాభాలు పోతాయని వారి పిలుపులు సరిగ్గా లేకపోయినా ఏమంటలేదట. ముగిద్దాం. ఎందుకన్నాడు? భక్తి. యేసు ప్రభువుని అడుగుతున్నారు. అక్కడ అడిగినవే చెప్పండి, ఇక్కడ అడుగుతున్నారు. అక్కడ మొక్కులే చెప్పండి, ఇక్కడ. ఇది భక్త. ఎవడ అన్నాడట, నేను రానండి రేపు నుంచి చర్చికి అన్నాడట. ఏరా అని అడిగితే టీఎస్సీ 1 మార్కులో పోయింది. 1 మార్క్ ఇవ్వలేడు ఇంకా దేవుడు నాకు, ఎందుకంటే ఈ డింగిమని 1 మార్క్ కోసం అంట ఇటుకి దేవుడు వద్దట. ఇక టీఎస్సీ కోసం దేవుడిని నమ్మేవాడిని ఏమన్నానండి, లంచగాడు అనాలి. వాడిని పరీక్షల కోసం దేవుడిని నమ్మేవాడు లంచగాళ్ళు అనాలి. అడుగుతున్నాను, లాభాల కోసం దేవుడిని నమ్ముతావా? ఈయన ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడే, దేవుడిగా నమ్ము. అది అక్కడికి పోయి ఆపద మొక్కుల వారి దగ్గరికి అలాగే పోయి ఈ దేవుడి దగ్గరికి అలాగ వస్తే ఆ దేవుడికి దేవికి తేడా ఏంటి చెప్పండి? తేడా ఉందగా. అందుకే చెప్తున్నాడు, భక్తి అంటే ఏంటో ఎపిసి సంఘానికి మర్చిపోయింది అనుకుంటా పౌలు వారికి పనిచేసేలాగా వాళ్ళకి చెప్తూ, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం ఉంది. భక్తులు ఏముండాలట? తృప్తి. భక్తులు ఏముండాలట చెప్పండి? ఆనందం, తృప్తికరమైన ఆనందం. సంతుష్టి ఉండాలంటే ఉన్న దానితో సర్దుకుపోవడం నేర్చుకోవాలి. అది భక్తి. మీకు అర్థం లేదని నాకు అర్థమైంది, చెప్తాను వినండి. ప్రపంచంలో ఎవ్వడో చేయలేని పెళ్లి భారతదేశంలో చేశారు. పెళ్లి కాస్ట్ 5,000 కోట్లు. ఎంత? 5,000 కోట్లు. ఆ పెళ్లికి ఎవరు వచ్చారు తెలుసా? జాన్ సీనా వచ్చాడు. కుర్రోళ్ళు తెలుస్తుంది WWE ఫైట్లు. జాన్ సీనా పెళ్లికి రావడం ఏంటండి? డబ్బు ఉంటే కొండ మీద కోతైన పెళ్లికి వస్తారు. వచ్చింది. జాన్ సీనా వచ్చారు, ఇంటర్నేషనల్ సింగర్లు వచ్చాయి. బాలీవుడ్ అని ఒక వుడ్ ఉంది ఈ సినిమా ఇండస్ట్రీ. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, అందరు ఖాన్లే. అక్కడ
ఈ కాళ్ళందరూ ఆ పెళ్లికి బ్యాండ్ కొట్టారు. ఏంటి పెద్ద పెద్ద హీరోలు పెళ్లికి బ్యాండ్ కొట్టారు. సీఎంలు వెళ్ళారు, పిఎంలు వెళ్ళారు, మనోళ్ళు వెళ్ళారు. ఇక్కడ లోకల్ పెద్ద పెద్ద లీడర్ 5,000 కోట్లు ఆ పెళ్లిలో వచ్చిన ముఖ్యమైన అతిథులకి గిఫ్ట్లు ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటి చెప్పిన ఒక వాచ్. ఆ వాచ్ కాస్ట్ ఎంత తెలుసా? 2 కోట్లు. ఎంత వాచ్? మనల్ని పిలిచిన బాగుంది అనిపిస్తుంది. వాచ్ కాస్ట్ 2 కోట్లు. అడుగుతాను, ఇంత పెళ్ళి 5,000 కోట్లు, వాచ్ ఒకటి 2 కోట్లు. ఆ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, వాళ్ళ బ్యాండ్, ఇంటర్నేషనల్ సింగర్స్, హీరోయిన్లు, హీరోలు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సైంటిస్టులు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఫిగర్ ఆ రోజు అక్కడికి వచ్చారు, అక్కడ ఉన్నారు. ఆ పెళ్ళిలో రంగరంగ వైభవంగా తిరిగారు. కానీ ఒక విషయం చెప్పిన, ఆ పెళ్ళి కొడుకు 2 నిమిషాలు ఏసీలో ఉంటే చచ్చిపోతాడు. ఇన్ని కోట్ల రూపాయలతో పెళ్లి చేసుకునే దేశాన్ని కొనేసే డబ్బు ఉంది, రాష్ట్రాలు కొనేసే డబ్బు ఉంది, ప్రపంచ దేశాలతో పొత్తు పెట్టుకునేంత డబ్బు ఉంది. కానీ వాళ్ళ చేతుల్లో ఏం లేదు చెప్పండి? ఆరోగ్యం లేదు. వాళ్ళకి లేనిది చెప్పండి నీకు ఇచ్చాడు, నీకు తృప్తి ఉందా? యేసు ప్రభు నమ్ముకుంటే ఏమర్థం వాళ్ళు చెప్పనా? ప్రభువా, ఈ ఆరోగ్యం కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభువా, కానీ నాకు ఆరోగ్యం ఇచ్చావు చాలు. ఇది తృప్తిగా ఆనందంగా బతకడం అంటే. బయటికి వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఆ బయటికి వెళ్ళి అడగండి. అలాగే డబ్బులు ఉన్నాయి, బ్రాండెడ్ కార్లు ఉన్నాయి, రకరకాల వస్తువులు ఉన్నాయి, వారి మెడలో చేతులకి ఎంత బంగారమో, కానీ వాళ్ళ రెస్టారెంట్కి పోతే బిర్యానీ తినరు. వాళ్ళు బిర్యానీ తింటే చచ్చిపోతారు. డాక్టర్ గారు ఏమంటారంటే బిర్యానీలు తినకండి. మరి ఏం తినాలి? లైట్గా మజ్జిగ అనేవి ఉండి తినండి. అందుకే ఇలా 5 స్టార్ రెస్టారెంట్లో కూర్చున్న ఇచ్చే ఆర్డర్ ఏంటో చెప్పిన పెరుగన్నం. పెరుగన్నం అంటే బాగోదని దానికి మెనూలో పేరెట్టారు, కర్డ్ రైస్ అంటారు. ఆ కర్డ్ రైస్లో 2 ఎండుమిరకాయలు వేపేసి అలా ఇచ్చేస్తే సీరియస్గా 5 స్టార్ హోటల్లో బెంచుగా వేసుకుని పెరుగన్నం తిని వచ్చేస్తారండి ఇంటికి వెళ్ళి. నేను అడుగుతున్నాను, వాళ్ళకి లేనిది మనకున్నదేంటో తెలుసా? పెళ్ళికి వెళదాం, బిర్యానీ తింటాం, నచ్చితే కవర్లు వేసుకుంటాం, మళ్ళీ ఇంటికి తెస్తాం, మళ్ళీ తింటాం, మళ్ళీ రేపు తింటాం, ఉదయం తింటాం. ఎన్నిసార్లు తిన్నా రాళ్ళు అరిగిపోతున్నాయి. అడుగుతున్నాను, అన్నీ ఉండి తినలేనోడు ఆడి జీవితం బాగుందా? ఏమీ లేకపోయినా ఈ రాళ్ళు తిన్నా అరిగిపోయి ఆరోగ్యం ఉన్నా చెప్పండి ఈ జీవితం బాగుందా? ఇది అర్థమైతే ప్రభువా వాడికి లేనిది నాకు ఇచ్చా ప్రభువా, చాలు ప్రభువా అని ఆనందించి తృప్తిగా బతుకు. అది భక్తి. గుర్తుపెట్టుకో. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏమిస్తావు కాదు, ఇచ్చావు, నాకు చాలా ఇచ్చావు. ఈ పెంకిటిల్లైనా ఇచ్చావు. ఈ ఇల్లు లేక బరకాల కింద బతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లేని స్థితి నాకు ఇచ్చావు ప్రభువా, చాలు ప్రభువా. ఇది ఆనందించి బతకడం అంటే. నచ్చిన కూర తింటున్నాను, నచ్చిన అన్నం తింటున్నాను, నచ్చినట్టు ఉంటున్నాను. ₹1,00,000 ఉండి, సెంట్రల్ ఏసీలు ఉండి, వాళ్ళ బాత్రూమ్లు ఏసీలు, వాళ్ళ బెడ్రూమ్లు ఏసీలు, వాళ్ళ హాల్ ఏసీలు, అన్నీ ఏసీలు, కానీ వాళ్ళకి రాత్రులు నిద్ర రాదు. మనకి ఏసీలు ఉండవు, ఏముండదు. మన ఫ్యాన్ తిరిగితే గిర్ర సౌండ్, ఆ సౌండ్ కింద ఇంకా చేయి కూడా ఆడదు, తిన్న వెంటనే పడుకుంటాం. ఇంతకన్నా ధన్యత ఏం కావాలండి? నేను అడుగుతాను, ఇంకేం కావాలి? నచ్చింది తింటున్నావు, ఇంటనే నిద్రపోయి ఇలా తల వాల్చిన వెంటనే నిద్ర వస్తుంది. నిద్ర మాత్రం లేసుకుని తిరుగుతున్నారు బయట వెళ్ళి నిద్ర రాక. నీకు నిద్ర కూడా దేవుడిచ్చిన దీవెనే, గుర్తుపెట్టుకో. కరోనాలో డబ్బున్న వాళ్ళు భార్య ఉంటే భర్త లేడు, భర్త ఉంటే భార్య లేరు, పిల్లలు ఉంటే తల్లులు లేరు, తల్లులు ఉంటే పిల్లలు లేరు. కానీ నీ భార్య నీ కళ్ళ ముందు ఉంది, నీ భర్త నీ కళ్ళ మీద ఉన్నారు, నీ పిల్లలు నీ కళ్ళ మీద ఉన్నారు. మన విలేజ్లో మన కష్టపడే కుటుంబాలకి కరోనా వచ్చిందా? దాని అమ్మమ్మ కూడా రాలేదు మన ఇంటికి. గుర్తుపెట్టుకో. ఎందుకు? మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ. కరోనా ఏం చేయలేకపోయింది మనం. నేను పోలీస్ డ్యూటీలో చేశాను ఆ కరోనా టైంలో. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు క్రైమ్ బ్రాంచ్, ర్యాపిడ్ ఫోర్స్ 2 కలిపి పనిచేస్తున్నాను. ఆ టైంలో అందరూ మాస్క్ పెట్టారు, నేను పెట్టలా. ఎందుకంటే నా ఫిట్నెస్ ఏంటి నాకు తెలుసు. రాలేదు, అది వస్తే బాగున్నా సెలవు పెట్టుకుంటాను చూశాను నేను. రాదని అడుగుతున్నాను, ఎంతకన్నా దీవెని అని చెప్పండి, ఎంతకన్నా దీవెని అని చెప్పండి. దీవెని అడుగుతున్నాను. దేవుడు చాలా ఇచ్చాడు మనకి చూడడం రావట్లేదు. ఈ ఏజెన్సీకి వెళ్ళి చూడండి, ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళండి, కరెంట్ అంటే తెలియని ఇల్లు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? కరెంట్ అంటే తెలియదండి మనకి. బెడ్రూములు, కిచెన్ రూములు, అతని దగ్గర లైటు, బెడ్రూమ్లో లైటు, నిద్రపోయేటప్పుడు కలర్ లైటు, ఎన్ని లైట్లు. బయటికి వెళ్ళి చూడు, కరెంట్ అంటే తెలియదు. నైజీరియా ప్రాంతం చూడు, అన్నం లేక మెత్తగా మట్టిని చేసుకుని మట్టినే అన్నంగా తినే మనుషులు ఉన్నారంటే నమ్మగలరా? నువ్వు ఉదయం తిన్నది మధ్యాహ్నం తినట్లేదు, మధ్యాహ్నం తిన్నది సాయంత్రం తినట్లేదు, సాయంత్రం తిన్నది రేపొదయం తినట్లేదు. ఎంత జడ్జాగా బతికిన యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నా, ఏమని చెప్పినా ఇంకా ఏమిస్తావు నీ బందెత్తాడు, నీకు సెలవు ఇచ్చాడు, చూడడం రావట్లేదు నీకు.
నీకు చాలా ఇచ్చాడు, చూడు, నీకు చాలా ఇచ్చాడు, ఇంకేమివ్వాలి? ఆరోగ్యం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, వాకిలి ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, తింటే అరిగే ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కంటి నిండా నిద్రనిచ్చాడు, పరుగులు తీసి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి నీకు చెప్పు? బయటికి వెళ్ళి చూడండి, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ల మీద మీరు చూడండి, పాసిపోయిన అన్నం పరవన్నంలో తింటున్నారు. బయటికి వెళ్ళి చూడండి, నీకు పాస్ అన్నం పెట్టాడా నీ బిడ్డలకి? నీకు భార్య పిల్లలకు అందరూ కలిసి సిగ్నల్ లైట్ దగ్గర అడుక్కుంటున్నారు ఎండలో నిలబడి, 10 గంట ఇవ్వండి, 10 గంట ఇవ్వండి. నీకు అసలు ఇచ్చాడా? ఇన్ని చేసిన దేవుడిని ఇంకా ఏమిస్తావు ప్రభు, ఇంకా ఏమిస్తావు అంటే, ఈ దేవుడు ఏమిచ్చాడో ఎలా చూడాలా? దేవుడిని దేవుడిగా చూడు. ఎవ్రీడే నువ్వు ప్రభువునందు చెప్పండి ఆనందిస్తావు, ప్రభునందు ఆనందిస్తావు. చెప్పు తిమోతి ఎఫెసీ సంఘానికి, రాజకీయాల్లో ఆనందం లేదని, వంశాల్లో ఆనందం లేదని, కల్పనా కథల్లో ఆనందం లేదని, సత్యమందు సత్యదేవుడిని తెలుసుకొని ఆ సత్యదేవుడిని తృప్తిగా అనుభవించడంలోనే చెప్పండి నిజమైన భక్తి, ఆనందం అనేది. ఇది భక్తి అని చెప్పు తిమోతి అని తన కుమారుడు తిమోతిని పంపించాడు అక్కడ. ఇది కదా భక్తి అంటే. నేను అడుగుతున్నాను, పేదరికంలో నవ్వుతూ సేవ చేస్తున్న సేవకులు ఉన్నారని మీరు నమ్మగలరు? నవ్వుతూ సిటీలో సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు, చిన్న చిన్న యథార్థమైన సేవకులు. అలాంటి సేవకులు ఉన్నారు గనకే పల్లె ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న సేవలు చేస్తూ యథార్థంగా సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు గనకే ఇంకా ఈ భూగోళం ప్రకృతి పనిచేస్తుంది. అది ఎప్పుడో పోదు. డబ్బు కోసం కాకుండా దేవుని కోసం సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ సేవకుడు చిన్న పరిచర్య, టౌన్లో ఉంటున్నాడు. టౌన్లో హౌస్లు ఎలా ఉంటాయండి? ఒకే ఒక గది, చాలా రేటు ఉంటుంది. ఆ ఒక్క గదిలోనే చిన్న సంఘం నడిపిస్తున్న ఆయన కానుక కూడా సరిగా రాదు. ఆ గదిలోనే కూతురు, ఆ గదిలోనే భార్య ఉంటుంది, ఆ గదిలోనే మంచం ఉంటుంది, ఆ గదిలోనే వాళ్ళకి స్టవ్ ఉంటుంది, అన్నీ ఒక గదిలోనే. ఒకే మంచం పడుతుంది, ఆ మంచం మీద ముగ్గురు కన్నా ఇంకెక్కువ ఎవరు నిద్రపోలేరు. ఆయనకి అప్పటికే 2 మగపిల్లలే కాదు, ఇప్పుడు మళ్ళీ పాస్టమ్ గారికి ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు ఆడపిల్ల, నెలల పిల్ల, పాస్టమ్మ బాలింత. ఇప్పుడు వీళ్ళిద్దరూ కింద నిద్రపోకూడదు. ఇప్పుడు నలుగురు అందరూ కలిసి ఆ మంచం మీద నిద్రపోతుంటే మంచం సరిపోదు. పాస్టర్ గారికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆ చిన్నపిల్లని ఆ పాస్టమ్ గారిని పైన నిద్రపోతే కూరగాయలందరూ ఊరుకోరు, మేము కింద పడుకోమని. ఇప్పుడు పాస్టర్ గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పాస్టర్ గారు ఒక ఐడియా వచ్చింది, ఆయన కింద దుప్పడపరిచాడు. 2 పిల్లలతో గేమ్ ఆడతారే, మనం గేమ్ ఆడదామన్నాడు. ఏంటి డాడీ అన్నారు. ఆడతానంటేనే అన్నాడు. ఏంటి డాడీ చెప్పండి. నేను 3 అంకెలు లెక్కెడతాను, నేనే కింద నిద్రపోతున్నాను. నేను 3 అంకెలు లెక్కెట్టేసరికి 1 2 3 అనేసరికి ఎవడైతే మంచం దిగి నా దగ్గరికి వస్తాడో వాడు మాత్రమే ఈ రాత్రి నాతో పడుకుంటారు. ఈ గేమ్లో చెల్లి అమ్మ ఆడడానికి వీల్లేదు అన్నాడు. నేను ఆడతాను డాడీ అని ఇద్దరు ఈ కందిరీకలు అన్నారు. 1 2 3 అన్నారు. టక్ చెప్తున్నాను 1 2 3 అనగానే టకాలమని ఇద్దరు దిగారు. టకాలమని దుప్పటి కప్పించాడు. పడుకోండి, ఇంకమ్మ చెల్లి రావడం, మీరు పంట మంచం మీదకి అన్నాడు. అంటే మీకేమర్థమవుతుంది? ఆ పాస్టర్ గారిని చూస్తే పేదరికంలో కూడా బిడ్డలతో నవ్వుకుంటూ బతికేస్తున్నాడు. చూసారా? అది భక్తి. అది భక్తి. భక్తి అంటే, ప్రభువా నీ సేవ చేస్తున్నావు, నాకు మంచం కూడా లేదు. నీ సేవ చేస్తున్నావు, నా బిడ్డలకు సరైన నిద్ర లేదు. నీ సేవ చేస్తున్నావు ప్రభువా, నా బిడ్డలకు సరైన అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. మూలగలేదు, సనగలేదు దేవుడి మీద. చెప్పండి, ఉన్న దానితో చెప్పండి తృప్తి. నాకు సైకిల్ ఇచ్చావు, బండి ఎప్పుడు ఇస్తావు, బండి ఇచ్చావు, నాకు వాహనం ఎప్పుడు ఇస్తావు, కారు ఎప్పుడు ఇస్తావు, నాకు కారు ఇచ్చిన తర్వాత ఏమైనా ఇవి అడగకూడదండి. నాకు కారు అయినా ఉంది, నాకు బండి అయినా ఉంది, నాకు సైకిల్ అయినా ఉంది ప్రభు. ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభు. ఇది తృప్తి. యేసు ప్రభుని ఏమిస్తామని అడగండి. ఆర్తిమీదేవి గుడికి పోయి అలాగే అడిగారు, ఏమిస్తావు అని. మనం అలా అడగకూడదు. ఏమి ఇవ్వాలని అడిగితే ఆ ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు వెలకట్టలేని నా ప్రాణం ఇచ్చాను, ఇంకేమి ఇవ్వాలి చెప్పండి. రక్తం ఇచ్చాను, ఇంకేమి ఇవ్వాలి చెప్పండి. నీకు నాకు అగాధం ఏర్పడిందని నా ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చాను, ఇంకేమి ఇవ్వాలి చెప్పండి. అందుకే యేసుప్రభు వారి భక్తి నేర్పించాడు మనకి. యేసుప్రభు నమ్ముకుంటే ఇంక అడగడం కాదండి, ఉన్న దానితో చెప్పండి సర్దికిపోవడమే భక్తి. రేపు నుంచి మీరు అడుగుతారు, ఏం చెప్పాడు ఆ జేమ్స్ కుర్రాడు వచ్చి రాత్రి ఏం చెప్పాడంటే, నాకు ట్యాగ్ ఎత్తారు. ఏమంటారంటే, ఏం అడగొద్దు అన్నాడండి అంట. నేను ఏం అడగొద్దు అంటలేదు. నేనేమంటున్నాను చెప్పనా, మీకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడో మీరు చూడడం నేర్చుకుంటే మీరు అడక్కముందే మీ అక్కర్లేంటో బాగుగా ఎరిగిన దేవుడు మీకు ఇస్తాడు. ఆయన ఏం అడగమన్నాడు తెలుసా? మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అన్నాడు. ఏవన్నీ? ఇల్లు కావాలా? ఇస్తా. వాకులు కావాలా? ఇస్తా. పిల్లలు కావాలా? ఇస్తా. బట్టలు కావాలా? ఇస్తా. ఆరోగ్యం కావాలా? ఇస్తా. ఉద్యోగం కావాలా? ఇస్తా. నువ్వు నమ్మకం ఉంటే ఈ ఏరియాకి మంత్రిని కూడా చేస్తా.
చేస్తానని వెళ్ళే ముందు నన్ను ముఖ్యమంత్రిని చేయని అడగండి. నేను చేయడు, ఎందుకంటే నువ్వు మామూలుగానే నిలబడు. ముఖ్యమంత్రి అయితే ఊరు నమ్మేస్తావు నువ్వు. అందుకే మనకు కొన్ని ఎన్ని ఇవ్వాలని ఇస్తాడండి. నువ్వు 100 ఇస్తాడు, గుర్తుపెట్టుకో. ఇది సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. నీకు 100 ఇస్తాడు, 100లో నమ్మకం ఉండు. 1000 ఇస్తాడు, 1000లో నమ్మకం ఉండు. 1,00,000 ఇస్తాడు, 1,00,000లో నమ్మకం ఉండు. 1,00,000 ఇస్తాడు. నువ్వు 100లోనే తింగర వేసాలు వేస్తే నీకు 1000 ఇమ్మన్నా ఇవ్వడు. 1000లోనే నమ్మకం లేకపోతే 1,00,000 ఇమ్మన్నా ఇవ్వడు. 1,00,000లో నమ్మకం లేకపోతే 1,00,000 ఇమ్మన్నా ఇవ్వడు. నమ్మకం ఉండు. దేవుడు ఏమన్నా తెలుసా? చిన్న విషయంలో నమ్మకం ఉన్నవాడిని చెప్పండి తీసుకెళ్ళి పెద్ద విషయంలో కూర్చోబెడతాను. ఇది నేర్పించు సంఘానికి భక్తి తిమోతి అని చెప్పాడు. ఎవరికి? ఎఫెసీ సంఘానికి. ఇది చెప్పడం మానేసి, ఇది భక్తి. ఇలాంటి భక్తి ఉంటే ప్రతిరోజు ప్రభునందు ఏం చేస్తాం చెప్పండి? ఆనందిస్తాం. ఆరోగ్యాన్ని బట్టి ఆనందిస్తాం, మన పిల్లల్ని బట్టి ఆనందిస్తాం, మన నిద్రను బట్టి ఆనందిస్తాం, ప్రతి దాన్ని బట్టి ఆనందిస్తాం. ఈ భక్తినందు ప్రభునందు ప్రతి దినము చెప్పండి ఆనందించండి, ఆనందించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.